కమ్యూనిస్టులు పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం పుడితే ఈరోజు గడీల మధ్యన బందీగా ఉన్నారు. కాబట్టి నా కమ్యూనిస్టు సోదరులు చెప్తున్నాను, మొన్న జరిగిన ఎన్నికలలో రాజగోపాల్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఇక్కడ మనం కమ్యూనిస్టులు అందరికీ మనం చేతనిస్తున్నాం. కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కమ్యూనిస్టు సోదరులు మా పాల్వాయి శ్రవంతి గారికి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బీజేపీ గురించి చెప్పాలంటే అమిత్ షా అంటాడు, మొన్న మాట్లాడుతున్నాడు, ధర్మం అంటాడు, హిందూ అంటాడు. గుజరాత్ లో గర్భిణిని రేప్ చేసి అత్యాచారం హత్య చేస్తే వానికి తిరంగ యాత్రలు పెట్టి సన్మానాలు చేసి వాడిని శాశ్వతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇట్లాంటి మూర్ఖులను మనం వదిలిపెడితే రేపు మునుగోడులో కూడా అదే జరుగుతుంది. కాబట్టి వాడిని ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే, రాజకీయంగా బంధ పెట్టాలంటే ఈ గుత్త నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే మొన్న రాజగోపాల్ రెడ్డిని గోబ్లాక్ అని కాంగ్రెస్ నినాదం అంటే నిరసన, ఇక్కడ నిరసన ముట్టిస్తే హనుమంతుని తోకతోటి లంకను ముట్టిస్తే ఇలా మునుగోడు నియోజకవర్గం తిరుగుతుంది. నిన్న చెప్పుల దండ కూడా వేసే వరకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి నిజంగా నీకు ఇజ్జతు మానము ఉంటే శాశ్వతంగా రాజకీయం నుంచి వదులుకోవాలి, కానీ ఇట్లాంటి ఇజ్జత్ తక్కువ రాజకీయాలు చేయకు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా నేను బహిరంగ చెప్తున్నా, ఇట్లాంటి కోవట్టు వ్యవహారాలు మానుకోవాలి. ఇట్లాంటి దొంగ నాటకాలు, ఆడియో లీకులు, ఫోన్లలో మాట్లాడి ఓట్లేయాలంటే నీ మొన్న 20 సంవత్సరాల నుంచి జెండా మోసి జై కొట్టి మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటే మీరేం చేస్తుర్రా? మాకు బంధువులు దొరుకుతారా మీరు? ఇంకొక విషయం చెప్తున్నా, పక్క గ్రామంలోనే పస్నూరులో మన విద్యాశాఖ మంత్రి సబితం ఉంది. సూర్యాపేట సొంత జిల్లా మంత్రి గారి నియోజకవర్గంలో బడి పంతులు 9 గంటలకు తాగి 12. ఎందుకంటే బర్రె శల్యం వేస్తే దూడ గట్టు మీద వేస్తుందా? ప్రగతి భవన్ కేసీఆర్ తాగి పట్టుండు కాబట్టి ఈ బడి పంతులు కూడా 9 గంటలకే తాగి పట్టుండు. 4 సంవత్సరాల చిన్న పసిపాపను రేప్ చేస్తే విద్యాశాఖ మంత్రి మహిళ, మేయర్ మహిళ, మహిళా కమిషన్ మహిళ, ఇంతమంది మహిళలు ఉండి మునుగోడుకు సంగనాక వస్తున్నారు. వీళ్ళకి సిగ్గుండాల. ఫస్ట్ ఏమన్నా ఉంటే హైదరాబాదు రాష్ట్ర రాజధాని కాబట్టి ఖచ్చితంగా కూడా పోలీసు సంరక్షణ ప్రతి పౌరుడు ఉండాలని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం బంగారు తలం అనుకున్నాం, కానీ ఇట్లా బదారు తెలంగాణ అవుతుంది అనుకుని ఊహించలేదు, కలగలేదు. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతున్నారు, అమరులు అవుతున్నారు అనేసి తెలంగాణ సాకారం ఉన్నది కాబట్టి 69 కళ నెరవేర్చింది. కాబట్టి ఆమెకు మనం రుణపడి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్కసారి హస్తం గుర్తుకు ఓటేసి పాల్వాయి శ్రవంతిని అసెంబ్లీకి పంపించే వరకు మునుగోడు ప్రజలు ఆమెకు ఓటేస్తూనే ఉంటారు. అది 23 63 ఖచ్చితంగా ఆమెను అసెంబ్లీకి వరకు పంపించే వరకు ఆమెను ఖచ్చితంగా ఆమెకు ఓటేయవలసిందే. ముఖ్యంగా చెప్తున్నాను, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక వాడు పాస్ పనులోడు, తొర్రి పనులోడు ఉన్నాడు. పూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ చిలిపి చేష్టలు, చిల్లర చేష్టలు మనకు తెలియని కావు. బడి పిల్లల బియ్యం అమ్ముకొని, పిల్లల గుడ్లు అమ్ముకొని బతికే నా చిల్లర నా కొడుక నువ్వు మాట్లాడే అక్క. కేటీఆర్ ఇదే రథం మీద 5 నిమిషాలు నిన్ను భరించలేకపోయిండు. మేము 5 సంవత్సరాలు ఎట్లా పోతాం రా ఈ మునుగోడు నియోజక పైనము చెప్పండి పోతాడా? ఇంకొక విషయం చెప్తున్నాను, నల్లగొండలో నాగార్జున సాగర్ ను దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 సంవత్సరాలకి నల్లగొండలో నాగార్జున సాగర్ కట్టి కమలా మెమోరియల్ ఒక స్కూల్ కడితే ఈ బంగారు తెలంగాణ కనీసం సున్నా వేసిన దిక్కు లేదు. వాడు హరీష్ రావు వస్తాడు, డబల్ షూటర్, ట్రిపుల్ షూటర్ అంటాడు. కాళేశ్వరం నీళ్లు ఫస్ట్ గా ముద్దాడే మునుగోడు ప్రజలు అంటారు. కాళేశ్వరం ప్రజలు 7 కళ్ళు ముద్దాడుతున్నాయి. ఆ సూర్యాపేట అటుపోయింది, కరీంనగర్ అటుపోయింది, సిద్దిపేట ఎక్కడ పోయింది. ఇవాళ ఇండస్ట్రీలలో పొల్యూషన్ ఉండి పబ్లిక్ సతమవుతుంటే, ఇవాళ ఫ్లోరైడ్ తోటి సతమవుతుంటే నాడు గోవర్ధన్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రితోటి ఎన్నో సస్యశ్యామలమైన ప్రాజెక్టులకు, చెరువులకు నీళ్లు తెస్తే వీడు ఒకటో మిషన్ భగీరథ, మిషన్ కాకతి అంటాడు. ఈ దొంగనా కొడుకు కమిషన్ల కోసం తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి వైపు లేదు. కమిషన్ల కోసం ఇచ్చాం. మీ అందరికీ చెప్తున్నాను, రేపు 3వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 4వ గుర్తు, హస్తం గుర్తు పాల్వాయి శ్రవంతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.